అందరికీ నమస్కారం. మీరు గ్రూప్ 2 సర్వీస్ సాధించాలంటే డిసైడ్ చేసేది గ్రూప్ 2 మెయిన్స్. ఈ గ్రూప్ 2 మెయిన్స్‌లో కూడా అత్యంత ఇంపార్టెంట్ అయిన పేపరు. జాబ్‌ని డిసైడ్ చేసే పేపర్ వచ్చేసి పేపర్ 2 అని మనం చెప్పుకోవాలి. ఈ పేపర్ 2లో మనకి 2 సబ్జెక్టులు ఉంటాయి. ఎకానమీ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎకానమీలో ఇండియన్ ఎకానమీ అలానే ఏపీ ఎకానమీ 2 ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఈ 2 కలిపి ఉంటాయి. కాబట్టి మొత్తంగా కూడా 150 మార్కులు. ఈ 150 మార్కులకు సంబంధించి డిసైడింగ్ పేపర్ అని మనం చెప్పుకోవాలి పేపర్ 2 అనేది. ఓకే, ఇప్పుడు మనం చాప్టర్ 5కి సంబంధించిన క్లాసులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో చాప్టర్ 5కి సంబంధించిన క్లాసులు పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. అలానే చాప్టర్ 4కి సంబంధించిన క్లాసెస్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. చాప్టర్ 5 సంబంధించిన క్లాసులు అలానే పీడిఎఫ్ కూడా అంటే మెటీరియల్ కూడా అందించడం జరిగింది. అలానే చాప్టర్ 4కి సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీనికి సంబంధించిన మెటీరియల్ ఒక 2-3 డేస్లో మీకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతము ఇప్పుడు ఈ రోజు నుంచి చాప్టర్ 3 మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. చూడండి, మనకి నాగరాజుస్ అకాడమీ, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నాగరాజుస్ అకాడమీ అని కొడితే మీకు యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. చూడండి, చాప్టర్ 5కి సంబంధించిన క్లాసులు మీకు అందుబాటులో ఉన్నాయి. చూడండి, దేనికి దానికి 5.1, 5.2, 5.3 ఇలా సెగ్రిగేషన్ చేసి నీట్గా ఇవ్వడం జరిగింది. అలానే మెటీరియల్, అలానే ఇదే ఫోల్డర్లో ప్రత్యేకంగా ఏ చాప్టర్కి ఆ చాప్టర్కి సంబంధించిన టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే చాప్టర్ 4, చాప్టర్ 4కి సంబంధించిన 4.1, 4.2, 4.3 అలానే మెటీరియల్ కూడా ఒక 2-3 డేస్లో వస్తుంది. అలానే టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ రోజు నుంచి మనం చాప్టర్ 3 మనం చెప్పుకుంటున్నాం. చాప్టర్ 3కి సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా ఇందులో ఉంటాయి. అలానే మెటీరియల్ ఉంటుంది. అలానే టెస్టులు కూడా ఇందులో నిర్వహించడం జరుగుతుంది. అలానే ప్యారలల్గా చాప్టర్ 2 కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. చాప్టర్ 2కి సంబంధించిన వీడియోస్, అలానే మనకి మెటీరియల్, అలానే మరి టెస్టులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా మనకి పూర్తిగా కూడా మొత్తం 5 చాప్టర్లు చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్టుకు సంబంధించి ఇక్కడ ఆఫర్ అనేది కేవలం 1500 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. పూర్తి క్లాసులు అందుబాటులో ఉంటాయి. అలానే ఆన్లైన్ టెస్టులు ఉంటాయి ఇందులో. అలానే మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. 1 సంవత్సరం వ్యాలిడిటీ. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం. 2027 ఏప్రిల్ వరకు మీకు 1500 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. అంటే మీకు మెయిన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా 2-3 మంత్స్ మిగిలే ఉంటుంది. కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి. ఇంకా ఈ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం కూడా మారిపోతూ ఉంటాయి. ప్రైస్ కూడా కంటెంట్ పెరుగుతూ ఉండే కొద్దీ మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ ఒక 5-6 డేస్లోనే 2000 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం 3rd చాప్టర్ గురించి మనం చెప్పుకోవాలి. చాప్టర్ 3కి సంబంధించిన మనం సిలబస్ ఒకసారి మనం చూద్దాం. ఇది ఓవర్వ్యూ క్లాస్. అంటే ఓవర్వ్యూ క్లాసెస్ అంటే మనం 5th చాప్టర్కి సంబంధించిన ఓవర్వ్యూ క్లాస్ చెప్పుకున్నాం. 4th చాప్టర్కి సంబంధించిన ఓవర్వ్యూ క్లాస్ చెప్పుకున్నాం. అలానే మరి థర్డ్ చాప్టర్కి సంబంధించిన ఓవర్వ్యూ క్లాస్ కూడా ఇప్పుడు చెప్పుకుంటాం. అంటే సిలబస్లో ఏమేమి ఉన్నాయి, సిలబస్లో ఎగ్జామినరు ఎక్కడ ఏ పాయింట్స్ నుంచి లేకపోతే ఏ అంశాల నుంచి ఎక్కువగా ఇస్తున్నాడు, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు, ఏది మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చదవాలి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. చూడండి, ఇందులో మొత్తం కూడా మనకి ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ గురించి మొత్తం కూడా ఉంటుంది. అయితే ఇది మనం ఒకసారి తెలుగులో చూద్దాం. చూడండి, మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3rd చాప్టర్ 3 ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం. ఆవరణ వ్యవస్థ అంటే ఎకో సిస్టమ్ చదువుకుంటూనే మరో పక్క బయోడైవర్సిటీ గురించి కూడా చదువుకోవాలి. ఓకే, చూడండి, ఇందులో 3.1గా మనం ఏం చదువుకుంటామంటే ఆవరణ శాస్త్రం గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలి. ఆవరణ శాస్త్రము, అలానే ఆవరణ శాస్త్రం యొక్క ప్రాథమిక భావనల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇంగ్లీష్లో ఏమంటారు చూడండి ఒకసారి. మన ఇంగ్లీష్ ఈ చాప్టర్ 3కి సంబంధించి బోత్ తెలుగుతో పాటు అంటే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్తాను. ఎందుకంటే ఈ పదాలు ఎగ్జామ్లోకి వచ్చి మారిపోతూ ఉంటాయి. నేను చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాను. మొత్తం కూడా ఈ చాప్టర్ వరకు మొత్తం కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మొత్తానికి ట్రాన్స్లేషన్లో మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఎకాలజీ అండ్ ఎకో సిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ చదవాలి. అలానే ఎకో సిస్టమ్, కాంపోనెంట్స్ ఆఫ్ అండ్ టైప్స్ అనమాట. సరే చూద్దాం. చూడండి, దీనికి సంబంధించి అంటే ఆవరణ శాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు మనం చదువుకోవాలి. ఏమేమి ఉంటాయి అసలు ఇందులో అంటే ఆవరణ శాస్త్రం అంటే ఏందో ఫస్ట్ నిర్వచనాలు మనం చూడాలి. నిర్వచనం. ఓకే, తర్వాత ఆవరణ శాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు, మనకి బేసిక్ కాన్సెప్ట్స్ మనం చదువుకోవాలి. చూడండి, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడంటే చూడండి, ఇది ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్. ఇది పర్యావరణ వ్యవస్థ అంటే ఎకో సిస్టమ్ అన్న పదాన్ని మొదటిగా వాడింది ఎవరు? ద టర్మ్ ఎకో సిస్టమ్ వాజ్ కాయిన్డ్ బై. ఇలాంటి ప్రశ్నలు మనకి ఇస్తున్నాడు. ఎవరు మనకి అంటే ఆర్థర్ జి ట్రాన్స్లేట్. చూడండి, ఇలాంటి ప్రశ్నలు మనం నీట్గా మనం క్లాసుల్లో చెప్పుకుందాం. అయితే ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు, ఎలాంటి ఏరియాస్ నుంచి అడుగుతున్నాడో మీకు చూపిస్తున్నాను ఈ క్లాసుల్లో. తర్వాత చూడండి, ఇంకా కాన్సెప్ట్ అంటే ఏంటో చూడండి ఒకసారి. దీనికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అంటే భూమి యొక్క 4 ప్రధాన ఆవరణాలు మనం చదువుకోవాలి. అంటే భూగోళాన్ని 4 మండలాలుగా విడదీస్తే చూడండి, శిలావరణము, లిథోస్ఫియర్, జలావరణము,
హైడ్రోస్ఫియర్, వాతావరణము, అట్మాస్ఫియర్, జీవావరణం, బయోస్ఫియర్, ఇట్లా 4 మండలాలుగా విభజన చేసుకోవచ్చు. శిలావరణం అంటే భూమి యొక్క దృఢమైన బయటి రాతి పొర, అంటే మొత్తం కూడా రాళ్ళు రప్పలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా, సో దాన్ని మనం శిలలు, నేలలు, ఖనిజాలు గురించి చదువుకోవడము. అలానే జలావరణం, భూమిపై ఉన్న నీటి అంతా కలిపి కూడా జలావరణం అంటాము. సముద్రాలు, నదులు, సరస్సులు, హిమానీ నదాలు, దీని గురించి మనం చెప్పుకుంటాము. అలానే వాతావరణం, వాతావరణం అంటే ఏంటి? భూమి చుట్టూ ఉన్న వాయువుల పొర, అంటే వాయువులు అంటే నత్రజని కానీ, ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, వీటి గురించి మనం చెప్పుకుంటాము. అలానే పొరలు, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, ఇట్లాంటి స్పేస్ గురించి. అలానే జీవావరణం, జీవావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బయోస్ఫియర్. బయోస్ఫియర్ అంటే ఏంటి? జీవం ఉన్న భూమి యొక్క భాగం అనమాట. అంటే ఏంటి? మనం ఏం చెబుతాం? ఇప్పుడు ఈ 3 ఉన్నాయి చూసారా? శిలావరణము, జలావరణము, వాతావరణము. ఈ 3 కలిపి జీవావరణం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? శిలావరణము, జలావరణము, వాతావరణం కలిపి జీవం సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ మనం జీవావరణంలో ఏం చెప్పుకుంటాం? మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మానవులు అంటే మనము, ఇట్లా భూమిపై జీవం వ్యాపించి ఉన్న అన్ని ప్రదేశాలు. ఒక రకంగా చెప్పాలంటే చూడండి ఒకసారి, శిలావరణము, అలానే జలావరణము, వాతావరణం, ఈ 3 గురించి మనం ఇప్పుడు గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో జాగ్రఫీలో చెప్పుకుంటాం. అవునా కదా? జాగ్రఫీలో శిలావరణము, జలావరణము, వాతావరణం, ఈ 3 గురించి మనకు ప్రిలిమ్స్లో పెట్టాడు. ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో ప్రత్యేకంగా ఈ 4 దేని గురించి మనం ఇక్కడ ఈ క్లాస్లో దేని గురించి చెప్పుకుంటాం అంటే జీవావరణం గురించి చెప్పుకుంటాం. ఇది సో ఇట్లా మనం అర్థం చేసుకుంటే చాలు. జీవావరణం, జీవావరణం అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మానవులు, ఈ భూమిపై జీవం వ్యాపించిన ప్రదేశాల గురించి ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఓకే, సరే నెక్స్ట్ చూడండి. ఇంకా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు? భూమిపై ఉన్న మంచినీరు శాతం అడిగాడు సుమారు. ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు సార్ అంటే, మీరు ఎక్కడి నుంచో మీరు ఎక్కడెక్కడో ఇస్తున్నాడని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ లేకపోతే మనకి తెలుగులో కూడా ఎస్సీఆర్టీ, రెండు మనకి ఇప్పుడు స్టేట్ ప్రభుత్వము మనకు అందుబాటులో తీసుకొచ్చింది. ఎన్సీఆర్టీ సిలబస్నే ఎస్సీఆర్టీలో కూడా తీసుకొచ్చింది. మీకు అందులో మనకి సేమ్ ఇక్కడ భూమిపై ఉన్న మంచినీటి శాతం సుమారు మీ 8th క్లాస్ బుక్, 9th క్లాస్ బుక్ చూడండి, నేరుగా ఉంటుంది ఈ పాయింట్స్ మొత్తం కూడా. నేను చూపిస్తాను, క్లాసులో చూపిస్తాను. సో భూమిపై ఉన్న మంచినీటి శాతం సుమారు ఎంత? 2.5%, 2.5%. ఓకే, సో ఇలాంటివి మనం నేర్చుకోవాలి. ఇంకా కాన్సెప్ట్ ఏంటో చూడండి ఒకసారి, కింద నుంచి చూడండి. ఆవరణ శాస్త్రం యొక్క స్థాయిలు, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ జీవి గురించి మనం చెప్పుకోవాలి. జీవి, ఆర్గానిజం అంటాం. ఇది ఒక ప్రాథమిక స్థాయి, మొత్తం కూడా ప్రాథమిక స్థాయి. ఆవరణ శాస్త్రంలో ఇది ఒక ప్రాథమిక స్థాయి. అంటే ఒక వ్యక్తిగత ప్రాణి గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక పులి లేదా ఒక చెట్టు. అలానే నెక్స్ట్ మొత్తం కూడా జనాభా, రెండవ అంచె అంటే పాపులేషన్. ఇక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా చూడండి ఒకసారి. అంటే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించడాన్ని జనాభా అంటున్నాం, పాపులేషన్ అంటున్నాం. పులులు మొత్తం కలిపి ఒక అడవిలో ఒక సమూహంగా ఉంటాయి. అలానే చెట్లు కూడా. అలానే సముదాయం, జనాభా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సముదాయం, దాన్ని కమ్యూనిటీ అంటున్నాం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే వివిధ రకాల జాతుల జనాభాల కలయిక, దాన్నే కమ్యూనిటీ అంటాం. అంటే ఒక అడవిలో పులులు ఉంటాయి, జింకలు ఉంటాయి, అలానే వృక్షాలు ఉంటాయి, ఇట్లా దేనికి దానికి వివిధ రకాల జాతులు ఉంటాయి. సో దాన్ని కమ్యూనిటీ అంటాం. దేనికి దానికి ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఓకే, మనుషుల్లో కూడా కమ్యూనిటీ ఉంటుంది. అట్లానే సముదాయాల కలికనే మనం ఏమంటామంటే ఆవరణ వ్యవస్థ, ఎకో సిస్టమ్ అంటాం. అంటే ఇందులో బయోటిక్ అలానే అబయోటిక్ అంటే జీవ కారణాంకాలు, నిర్జీవ కారణాంకాలు రెండు కలిపి మనం ఆవరణ వ్యవస్థ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా, పులులు, సింహాలు, దాని తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా ఏంటి? జీవ కారణాంకాలు, బయోటిక్ అంటే మొత్తం కూడా జీవంతో నిండి ఉన్నవి. అలా కాకుండా సూర్యరశ్మి, లేకపోతే నీరు, లేకపోతే గాలి, ఇవన్నీ కూడా ఏంటి? అబయోటిక్. ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి మనకి స్టెప్ వైజ్గా జీవి, తర్వాత జనాభా తర్వాత సముదాయము, తర్వాత ఆవరణ వ్యవస్థ, అంటే మొత్తం కూడా స్థాయిలు, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ తెలుసుకోవాలి. ఓకే, చూడండి మనకి ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు? సేమ్ మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అలాంటి బేసిక్స్ పాయింట్స్ ఇస్తున్నాడు. చూడండి, ఈ క్రింది వాటిల్లో చిన్నది నుంచి పెద్దది వరకు పర్యావరణ వ్యవస్థ సరైన క్రమం ఏంటి అన్నాడు. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ జీవి తర్వాత జనాభా అంటే పాపులేషన్, తర్వాత సంఘము అంటే కమ్యూనిటీ, సంఘం అన్నా లేకపోతే సముదాయం అన్నా ఒకటే. అలానే నెక్స్ట్ ఏంటి? పర్యావరణ వ్యవస్థ, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఆవరణ వ్యవస్థ లేదా పర్యావరణ వ్యవస్థ. తర్వాత జీవావరణం అంటే మొత్తాన్ని కలిపి ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? జీవావరణమే కదా. సో కాబట్టి అంటే ఎంత ఈజీగా మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు సహజ వనరులుగా ఏ వర్గంలోకి వస్తాయి? విచ్ కేటగిరీ ఇంక్లూడ్స్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ న్యాచురల్ రిసోర్స్? చాలా ఈజీగా పెట్టేయచ్చు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మొక్కలు కానీ, జంతువులు కానీ, సూక్ష్మజీవులు కానీ, ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయి? ఇవన్నీ కూడా దేనిలోకి? జీవ వనరులు అంటే బయోటిక్ వనరులు అని చెప్పుకోవచ్చు. సో చూడండి దీని గురించి. మొక్కలు చూడండి, జీవం ఉన్నవి మొక్కలు కిరణజన్య సమీకరణ ద్వారా శక్తిని పొందుతాయి.
ఉదాహరణకి చెట్లు, పొదలు, పంటలు, ఔషధ మొక్కలు ఇవన్నీ కేటగిరీ. అలానే జంతువులు జీవం ఉన్నవే కదా, ఇతర జీవులు లేదా మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయి. అంటే లేకపోతే చూడండి ఒకసారి జంతువులు, ఓకే, క్షీరదాలని, పక్షుల్ని, చేపల్ని, కీటకాలని సరీసృపాలను ఆహారంగా తీసుకుంటాయి. అలానే సూక్ష్మజీవులు కంటికి కనిపించిన జీవులు ఇవి పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు, ప్రోటోజోవా. ఈ మూడు కూడా జీవనరులే కదా, మనం కూడా జీవనరులే కదా. సో ఈ మూడు వర్గాలు కలిపి జీవనరులు అంటున్నాం. కాబట్టి బయోటిక్ రిసోర్సెస్ అంటే ఇది అంతే. సో కాబట్టి జీవనరులు ఆన్సర్. ఓకే, ఇది ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనం 3.1లో మనం చెప్పుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ 3.2 ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ చెప్పుకుంటూనే ఆవరణ వ్యవస్థలో కొన్ని అంశాలు మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఆవరణ వ్యవస్థ యొక్క రకాల గురించి మనం చెప్పుకుంటాం. చాలా ఈజీ అండి, ఇవన్నీ కూడా మీకు ఈజీగా చెప్తాను. ఇదంతా కూడా పిక్టోరియల్గా ఇలా స్లైడ్స్ పెట్టుకుంటూ మొత్తం కూడా చాలా అర్థమయ్యేలాగా చెప్తాను. ఏం భయపడవద్దు అసలు. చూడండి, ఆవరణ వ్యవస్థ రకాలు, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఆవరణ వ్యవస్థని వాటి నివాస ప్రాంతాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఎట్లా? సహజ ఆవరణ వ్యవస్థ అంటే నేచురల్ ఎకోసిస్టమ్స్. అలానే రెండవది కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటే ఆర్టిఫిషియల్ లేదా మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్. ఇప్పుడు సహజ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటంటే మానవ ప్రమేయం లేకుండా అంటే మన ప్రమేయం లేకుండా సహజంగా ఏర్పడినవి. ఉదాహరణకి అడవులు మనం సృష్టించినవి కాదు కదా. సో సహజంగా ఏర్పడ్డాయి. అది నేచురల్ ఎకోసిస్టమ్. అలానే గడ్డి భూములు, గ్రాస్ ఐలాండ్స్ అంటారు, అవి మనం ఏర్పాటు చేసినవి కాదు కదా, మన ప్రమేయం లేకుండా నేచురల్గా ఏర్పడ్డాయి కాబట్టి నేచురల్ ఎకోసిస్టమ్. అలానే ఎడారులు కూడా నేచురల్ ఎకోసిస్టమ్. అలానే కొన్ని జలావరణ వ్యవస్థలు ఉంటాయి సహజ ఆవరణ వ్యవస్థలు. ఉదాహరణకి మంచినీరు, ఫ్రెష్ వాటర్ పారే నదులు కానీ చెరువులు కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా సహజసిద్ధంగా ఏర్పడ్డాయి కదా, మన ప్రమేయం లేకుండా, మానవ ప్రమేయం లేకుండా సహజంగా ఏర్పడిన నేచురల్ ఎకోసిస్టమ్స్. అలానే ఉప్పు నీరు కలిగిన సముద్రాలు ఉన్నాయి, సముద్రాలు కూడా నేచురల్ ఎకోసిస్టమ్సే. ఓకే, నేచురల్ ఎకోసిస్టమ్ అంటే మీరు ఇవి చెప్పాలి. అలానే ఆర్టిఫిషియల్ లేదా మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ అంటే మానవుల చేత అంటే మన చేత నిర్మించబడినవి లేదా నియంత్రించబడేవి. ఏంటి? ఉదాహరణకి పంట పొలాలు మనం వేసేవి కాబట్టి సో దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్. అలానే ఆనకట్టలు లేదా జలాశయాలు, దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్. అలానే చేపల తొట్లు, అక్వేరియంస్ మనం సృష్టించినవే. సో కాబట్టి దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్. అలానే నగర ఉద్యానవనాలు, అర్బన్ పార్క్స్, సో ఇవి కూడా మనం సృష్టించే కదా, మనం కట్టే కదా, మొత్తం కూడా దోస్ ఆర్ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్. సో కాబట్టి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఓకే, ఇదంతా మొత్తం ఎందుకు చెప్తున్నానంటే మీకు చూడండి, రకాల గురించి ఇంత ఈజీగా మనం నేర్చుకోవాలి, మన కళ్ళల్లో మెదులుతూ ఉండాలి, చాలా ఈజీగా మనం నేర్చుకోగలగాలి. ఏదో బ్రహ్మ విద్యం కాదండి, మొత్తం కూడా ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్తే మొత్తం కూడా నేర్చుకుంటారు. అలానే ఇదే ఆవరణ వ్యవస్థని ఓకేనా రెండు మెయిన్ కాంపోనెంట్స్గా విడదీసుకోవచ్చు. మళ్ళీ మెయిన్ కాంపోనెంట్స్, సో ఇంగ్లీష్ పదాలు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రధాన అనుఘటకాలు రెండుగా విభజించుకోవచ్చు. ఏంటవి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అబయోటిక్ కాంపోనెంట్స్ అలానే బయోటిక్ కాంపోనెంట్స్. అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే నిర్జీవ అనుఘటకాలు. ఏమేమి వస్తాయి? సూర్యరశ్మి, సన్లైట్ వస్తుంది, అది అబయోటిక్ కాంపోనెంటే. అలానే నీరు నిర్జీవ అనుఘటకమే, గాలి నిర్జీవ అనుఘటకము, అలానే నేల లేదా మృత్తిక, అలానే ఉష్ణోగ్రత, ఖనిజాలు, ఇవన్నీ కూడా నిర్జీవ అనుఘటకాలు. ఓకే, ఆవరణ వ్యవస్థలో. అలానే బయోటిక్ అంటే జీవంతో ఉన్నవి. సో వీటిని మనం రెండు రకాలుగా విడదీసుకుంటే, మళ్ళీ ఈ బయోటిక్ కాంపోనెంట్స్ని రెండు రకాలుగా విడదీసుకుంటే, రెండు రకాలే ఉంది, మూడు రకాలుగా విడదీసుకోవచ్చు. మూడు గుర్తుపెట్టుకోండి. ఏంటవి? ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఉదాహరణకి చెట్టు ఉంది, చెట్టు అనేది లేదా మొక్క అనేది ఉత్పత్తిదారు, ప్రొడ్యూసర్ అది. ఓకే, అలానే వినియోగదారులు, వినియోగదారులు. చూడండి, ఉత్పత్తిదారులు ఒకటి, వినియోగదారులు రెండు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం మొక్కల మీద ఆధారపడి జీవిస్తాం కదా. సో కాబట్టి మనం కన్జ్యూమర్, మొక్క అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఉదాహరణకు మామిడి పండ్లు అది ప్రొడ్యూస్ చేస్తుంది, మనం ఆ మామిడి పండ్లు తింటాం, వినియోగదారులు మనం. లేకపోతే ఉదాహరణకి జింక్ అనేది వినియోగదారులు. ఎందుకని? ఇక్కడ గడ్డి మేస్తుంది. గడ్డి అనేది ఏంటి? ఇక్కడ గడ్డి లేకపోతే చిన్న చిన్న ఆల్గేలు ఉంటాయి. సో ఆ గడ్డి అనేది ఏంటి? ప్రొడ్యూసర్. సో ఈ జింక వెళ్ళి ఆ గడ్డిని తింటుంది. ఓకే, అట్లా. ఇక మూడవది ఏంటంటే విచ్ఛిన్నకారులు అంటే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అనమాట. గుర్తుపెట్టుకోండి, సూక్ష్మజీవులు. ఓకే, అంటే ఏంటి? మనం ఉత్పత్తిదారులు కానీ లేకపోతే వినియోగదారుల మీద ఇది ఆధారపడుతుంది. ఉదాహరణకి చెట్టు చచ్చిపోయింది, చెట్టు ఎక్కడో మనం కొమ్మేసాం, సో దాని మీద పడి జీవిస్తుంది ఈ విచ్ఛిన్నకారి, ఈ సూక్ష్మజీవి, బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏదైనా కానీ. అట్లానే ఏదైనా ఒక జింక చనిపోయింది అనుకుందాం, ఆ జింక చనిపోతే దాని మీద పడి జీవిస్తుంది. అవునా కాదు? చనిపోతేనే ఈ బ్యాక్టీరియా కానీ లేకపోతే ఈ యొక్క సూక్ష్మజీవులకు కానీ ఆహారంగా పనికొస్తుంది. కాబట్టి మూడవది విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్. ఈ మూడు కూడా మనకి ఆవరణ వ్యవస్థలో ఉంటాయన్నమాట, సజీవ అనుఘటకాల్లో ఉంటాయి. దీని నుంచి కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు. చూడండి ఒకసారి, చాలా అంటే మన కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా పెట్టేయచ్చు. చూడండి ఈ ప్రశ్న, క్రింది వాటిలో ఏది పర్యావరణ వ్యవస్థలో భాగం కాదు అన్నాడు. ఇంగ్లీష్లో చూడండి,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్. ఇప్పుడే మనం 3 కాంపోనెంట్స్ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూడింటి గురించి అడిగాడు. చూద్దాం, చూడండి. ఇక్కడ ఉత్పత్తిదారులు కాంపోనెంటే, ప్రొడ్యూసర్స్ మొక్కలు ఉదాహరణకి, అలానే వినియోగదారులు మనము జంతువులు. సో కాబట్టి ఇది కాంపోనెంటే. అలానే డీకంపోజర్స్ లేదా విచ్ఛేదకాలు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాస్, ఇవన్నీ కూడా. సో పరిణామం అనేది కాదు కదా, సో కాబట్టి ఇది ఆన్సర్. ఎంత ఈజీగా పెట్టేచ్చో చూడండి. అలానే ఈ క్రింది జీవులలో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు అన్నాడు. ప్రాథమిక ఉత్పత్తిదారు అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్. చూడండి, సింహము, జింక, డేగ ఈ 3 కూడా ఏంటి, ఉత్పత్తిదారులా లేకపోతే వినియోగదారులా? సో వినియోగదారులే. మనం చెప్పుకున్నాం కదా, జంతువులైనా మనమైనా ఒకటే, వినియోగదారులు. ఆల్గే అనేది మొక్క, ఆల్గే అనేది. సో కాబట్టి ఇది కాదు, ఇదేంటి, ప్రొడ్యూసర్. సో కాబట్టి చూడండి దీని గురించి వివరణ. జీవావరణ వ్యవస్థలో ప్రాథమిక ఉత్పత్తిదారుల గురించి ఇక్కడ అడిగాడు. సింహము, లైను ఇది మాంసాహారి, ఏంటిది, వినియోగదారుడు. అలానే జింక, డేర్ శాకాహారి, ఇది మొక్కల మీద లేకపోతే గడ్డి మీద ఆధారపడి మరి జీవిస్తుంది కాబట్టి ఇది కూడా వినియోగదారే. అట్లానే డేగ, సో ఇది చేపలు, ఎలుకలు ఇట్లాంటి వాటి మీద ఆధారపడి జీవిస్తుంది, మాంసాహారి, ఇది కూడా వినియోగదారుడు. సో ఆల్గే అనేది మనకి ఎట్లా నీటిలో లేకపోతే బయట నాచుగా ఉంటుంది, ఇది ప్రాథమిక ఉత్పత్తిదారుడు, ప్రైమరీ ప్రొడ్యూసర్ అనమాట. సో ఇది ఒక మొక్కలాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ప్రొడ్యూసర్. సో చాలా సింపుల్గా పెట్టేయచ్చు. ఓకే, సో ఇది 3.2లో మనం అవి చెప్పుకుంటాం. సో క్లాసుల్లో చాలా ఎక్సలెంట్గా చెప్తాను మీకు. ఓకే, చాలా అర్థమయ్యేలాగా చెప్తాను. నెక్స్ట్ 3.3 జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ గురించి. సో దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ బయోడైవర్సిటీ అంటే అర్థము, నిర్వచనం గురించి చెప్పుకోవాలి. అలానే బయోడైవర్సిటీలో కొన్ని అంశాలు ఉంటాయి, అవి చెప్పుకోవాలి. అలానే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి చెప్పుకోవాలి. అలానే బయోడైవర్సిటీకి సంబంధించిన క్షీణత, జీవ వైవిధ్యం ఎలా క్షీణించిపోతుంది దాని కారణాలు, అలానే జీవ వైవిధ్య పరిరక్షణ ఎలా చేయాలి, పద్ధతులు ఏంటి, ఇటీవల ప్రణాళికలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఒప్పందాలు ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, సో ఎలాంటివి మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు చూడండి. ఇటువైపు కాలం ఏ, కాలం బి. మనకి ఎకోసిస్టమ్ ఎలా పాడైపోతుంది, ఎకోసిస్టమ్ అంటే ఈ పర్యావరణం ఎలా పాడైపోతుంది, ఎగ్జామినర్ కళ్ళ కట్టినట్టుగా ఇచ్చాడు ఇక్కడ ఒక క్వశ్చన్. చూడండి ఒకసారి. భూగర్భ జలము, పైమట్టి, జీవ వైవిధ్య ఆవాసాలు, భూమి భవనాల కోసము అని ఇలా ఇచ్చి కాలం బి అవతల వైపు ఇచ్చాడు. ఇటుక ఉత్పత్తి, అలానే నీటిపారుదల కోసం లోతైన బోర్ ట్యూబ్ వెల్స్, వ్యవసాయ విస్తరణ, నీటి వనరులపై పట్ట నిర్మాణం. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. భూగర్భ జలం, భూగర్భ జలం అనేది ఎకోసిస్టంలో భాగమే. అయితే దీన్ని మనం ఎలా క్షీణిస్తున్నాం, ఎలా క్షీణింపజేస్తున్నాం అంటే ఈ భూగర్భ జలం నీటి కోసము మనం రోజు కూడా మనకి బోర్ ట్యూబ్ వెల్స్ మొత్తం కూడా పంపులు వేసుకుంటున్నాం. వ్యవసాయం కోసం విచ్చలవిడిగా బోర్వెల్స్ వేసుకుంటున్నాం. దీనివల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. సో కాబట్టి ఎకోసిస్టమ్ వల్ల నాశనం చేస్తున్నాం మనమే. అలానే పైమట్టి కూడా మనకి ఎకోసిస్టంలో భాగమే కదా. ఓకే, సో ఈ పైమట్టిని ఎలా మనం పాడు చేస్తున్నామంటే ఇటుక ఉత్పత్తి, అంటే రోజు కూడా కట్టడాలు ఎక్కువైపోయాయి, సో నిర్మాణాలు ఎక్కువైపోయాయి. సారవంతమైన పైపొర మట్టిని తీయడం వల్ల నేల సారం తగ్గిపోతుంది, మొత్తం కూడా ఎకోసిస్టమ్ పాడైపోతుంది. అలానే ఇక్కడ జీవ వైవిధ్య ఆవాసాలు, వ్యవసాయ విస్తరణ చేయడం వల్ల జీవ వైవిధ్య ఆవాసాలు అనేవి మొత్తం కూడా నశించిపోతున్నాయి. ఉదాహరణకి మనం ఏం చేస్తున్నాం, రోజు కూడా అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. తద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ మొక్కలు మొత్తం కూడా నరుగుతున్నాం. మొక్కలు నరిగితే ఆటోమేటిక్గా జంతువులు కూడా అక్కడ ఉంటాయా, అక్కడ నుంచి వెళ్ళిపోతాయి పాపం. ఓకే, అలానే భూమి భవనాల కోసం మనం విచ్చలవిడిగా వాడుతున్నాం. నీటి వనరులపై పట్ట నిర్మాణం చేస్తున్నాం. చెరువులు, కుంటలు పూర్తి చేసి హైదరాబాద్లో ఇదే కదా చేస్తుంది మొత్తం కూడా. ఓకే, సో ఇది ఇట్లా మనకి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ఏరియాస్ని మనం మొత్తం కూడా కవర్ చేయాలి ఇలా. ఇక నెక్స్ట్ 3.4 వన్యప్రాణుల పరిరక్షణ గురించి మనం చదువుకోవాలి. అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. భారతదేశానికి సంబంధించిన సైట్స్ మరియు అంతరించిపోతున్న జాతుల గురించి మనం చెప్పుకోవాలి. అలానే బయోస్ఫియర్ రిజర్వుల గురించి చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో భారత వన్యప్రాణుల పరిరక్షణ ప్రయత్నాలు మనం చెప్పుకోవాలి. ప్రాజెక్టులు, చట్టాలు, అలానే కార్యక్రమాలు. దీని గురించి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడండి. మనకి ఎక్కువగా దేని నుంచి ఎగ్జామ్స్లో పడుతున్నాయంటే ఈ సైట్స్ అనే దాని గురించి, అలానే బయోస్ఫియర్ రిజర్వుల గురించి అడుగుతున్నాడు. అలానే చట్టాల గురించి ఎక్కువగా అడుగుతున్నాడు, కార్యక్రమాల గురించి అడుగుతున్నాడు. వీటి గురించి మనం క్లాసులో చెప్పుకుంటాం. చూడండి ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు. సైట్స్ అంటే అంతరించిపోతున్న జాతుల్లో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం దేన్ని నియంత్రిస్తుంది? అంతరించిపోతున్న జాతుల వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీసీస్. ఓకే, సో దీని గురించి మనం చెప్పుకుంటాం. అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1973. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1975. దీన్ని ఏ పేరుతో పిలుస్తారు? సైట్స్ అనే దాన్ని మరో పేరుతో దేంతో పిలుస్తారు? ఇలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. దీన్ని వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇదే కదా మనల్ని ఎగ్జామ్లో అడిగారు ఇప్పుడు. అలానే అంతరించిపోతున్న జాతుల వ్యాపారాన్ని ఎలా నియంత్రిస్తారు? మొత్తం కూడా మనం క్లాసుల్లో చెప్పుకుంటాం. ఇంకా ఎలాంటివి అడుగుతున్నాడంటే ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, నేషనల్ పార్క్స్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? అలానే లేటెస్ట్గా రీసెంట్గా ఆమోదించిన నేషనల్ పార్క్ ఏంటి? ఇలాంటివి అడుగుతున్నాడు.
మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం, జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు. ఇట్లా ఒక్కొక్క నేషనల్ పార్క్ గురించి మీకు చాలా వివరంగా చెప్తాను. ఎప్పుడు స్థాపించారు? 1936. దీనికి పాత పేరు ఉందా? ఎస్, ఎయిలిన్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు దీన్ని. ఎవరి పేరుతోటి, ఎవరి గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు? జిమ్ కార్బెట్ అనే ఒక బ్రిటిష్ పర్యావరణ శాస్త్రవేత్త అతని పేరు మీదుగా. అలానే ఇది ఎక్కడుంది? నైనిటాల్, ఉత్తరాఖండ్. అలానే దీని ప్రాముఖ్యత ఏంటి? మొట్టమొదట ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇట్లా కొన్ని ప్రాముఖ్యత గల నేషనల్ పార్క్స్ గురించి మనం క్లాసుల్లో చెప్పుకుందాం ఇంత వివరంగా. అలానే ఇంకా ఏంటి మనకి నేషనల్ పార్క్స్ మనం మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏంటి అంటే చూడండి ఒకసారి, ఎక్సిటివ్ కన్జర్వేషన్, ఇన్సిటివ్ కన్జర్వేషన్ అని చెప్పేసి మనకి ఇందులోనే వస్తుంది. సో ఎక్సిటివ్ కన్జర్వేషన్కి ఉదాహరణలు ఏంటి, అలానే ఇన్సిటివ్ కన్జర్వేషన్ ఉదాహరణలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. సో చూడండి నీట్గా మనకి ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటి, అలానే ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటి, సో దీనికి ఉదాహరణలు ఏంటి. ఇన్సిటివ్ కన్జర్వేషన్కి జాతీయ పార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు, కమ్యూనిటీ రిజర్వులు, అలానే ఎక్సిటివ్ కన్జర్వేషన్కి జన్యు బ్యాంకులు, బొటానికల్ గార్డెన్స్, ఇట్లా చాలా వివరంగా మనం దానికి మనం చెప్పుకుందాం. ఇంకా ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి. ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అడవిలో ఇన్ ద వైల్డ్, అడవిలో జంతువు కానీ మొక్క కానీ అడవిలో ఉంటే దాన్ని ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటారు. అంటే ఒక ప్రాణి అనేది, అది మొక్క కానీ లేదా జంతువు కానీ ఏదైనా కానీ అడవిలో ఉంటే దాన్ని ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటారు. అలా కాకుండా అదే మొక్క లేదా అదే చెట్టు లేకపోతే అదే ప్రాణి బయట ఒక బోనులో కానీ, ఒక గార్డెన్లో కానీ, ఒక ల్యాబ్లో కానీ ఉంటే దాన్ని ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటాం. అంటే పరస్థల సంరక్షణ అంటాం. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలానే ఇంకా ఏంటి నేషనల్ పార్క్స్ గురించి ఇంకా వైవిధ్యంగా అడుగుతున్నాడు. కొన్ని నేషనల్ పార్క్స్ ఇచ్చి దేనికి యునెస్కో మనకి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి యునెస్కో ఉంది, దేనికి లేదు, ఇలాంటివి అడుగుతున్నాడు. ఓకే, అలానే చట్టాలు ఇందులోనే మనం చదువుకోవాలి. కొన్ని చట్టాలు అనేవి ఇట్లా ఇచ్చి జతపరచమంటున్నాడు. లేకపోతే క్రోనాలజికల్ ఆర్డర్ అంటే కాలానుక్రమం అమర్చండి, ఆ చట్టాలు చేసిన సంవత్సరాల ఆధారంగా క్రోనాలజికల్ ఆర్డర్లో అమర్చండి అన్నాడు. ఎక్కువగా జతపరచడము లేదా క్రోనాలజికల్ ఆర్డర్లో అంటే కాలానుక్రమసారం అమర్చండి అన్నాడు. ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తున్నాయి. చూడండి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం మనం చెప్పుకుంటాం 1972, అలానే పర్యావరణ సంరక్షణ చట్టం 1986, జీవ వైవిధ్య చట్టం 2002, పరిహార అటవీ పెంపక నిధి చట్టం 2016. ఇవన్నీ కూడా వీటిని మనకి ఎట్లా కాలానుక్రమం అమర్చి మనం రైట్ ఆన్సర్గా పెట్టాలి. ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. అంటే చూడండి మీకు ఇక్కడ ఇంకా ఏమడుగుతున్నాడు, దీనిలో ఇంకా ఏమేమి వస్తాయి, ఏమేమి చదువుకోవాలంటే ఎక్కువగా బయోస్పియర్ గురించి చదువుకోవాలి. బయోస్పియర్లో కోర్ జోన్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ జోన్ అంటే ఏంటి, కోర్ జోన్లో మనకి ఏమేమి కార్యకలాపాలు ఉంటాయి, బఫర్ జోన్లో ఎలాంటి కార్యకలాపాలు ఉంటాయి, ట్రాన్సిషన్ జోన్లో ఎలాంటి కార్యకలాపాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాము. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకుంటాము. అలానే మీకు కళ్ళగా కట్టినట్టుగా కోర్ జోన్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, అలానే ట్రాన్సిషన్ జోన్ అంటే ఏంటి, అందులో ఏమేం చేస్తారు మీకు మొత్తం కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. ఒక్కటే మీకు చెప్తున్నాను. సో ఇటువైపు క్లాస్ వివరిస్తూనే, క్లాస్ అనేది వివరంగా అర్థంగా వివరిస్తూనే ఎగ్జామినరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, మనకి ముఖ్యంగా 7 టైప్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా సమాధానాలు పెట్టాలో కూడా ఈ క్లాస్లోనే మీకు నేర్పిస్తాను. ఓకే, సో దానికి అనుగుణంగా మీకు మైండ్ సెట్ అనేది మారాలి. సో ఆ మారాలంటే అచ్చంగా మీకు టీచర్ వల్లనే అవుతుంది. ఎందుకంటే మీకు క్లాస్ చెప్పి మీరు చదువుకుంటే మీరు దానికి అనుగుణంగా చదివి వదిలిపెట్టేస్తారు. కానీ మీకు ఒకవైపు క్లాస్ చెప్తూనే, వివరంగా చెప్తూనే ఎలాంటి ప్రశ్నలు వస్తాయో కూడా చెప్పాలి. ఓకే, ఇది దీనికి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి 3rd చాప్టర్కి సంబంధించిన 3.1, 3.2 ఇలా నీట్గా మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.